ప్లాస్టిక్ పూలు ఏం చేయరమ్మా తెలుసా? సంఘాన్ని పట్టించుకోరు. ప్లాస్టిక్ పూలు ఏం చేయరు చెప్పండి? సంఘాన్ని బట్టి సంఘం ఒకటి ఉంది, ఆ సంఘంలోని నేను దేవుని కుమారుణ్ణి, నాతో పాటు సహోదరులు ఉన్నారు, వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి వచ్చినా ఏమొచ్చినా కానీ వెళ్ళి ఆదరించాలి, వాళ్ళకి ఏదో ఒక తోడుగా ఉండాలి, వాళ్ళు నా కుటుంబము, వాళ్ళు కూడా నా వాళ్ళే అనే సంఘం గురించి ప్లాస్టిక్ పువ్వులు పట్టించుకోరండి. ఇది నా కులం అని పట్టించుకుంటారు, ఇది నా మతం అని పట్టించుకుంటారు, ఇది మా ఇంటి పేరు, ఇది మా ఇంటి పేరు అండి, ఇది మా ఇంటి పేరు, మా దేపటి వాళ్ళు పట్టించుకుంటారు. మరి ఒకే వంశం కదా, ఒకే గోత్రం కదా, కానీ మనంతా దేవుని సంఘం, మనంతా దేవుని పిల్లలమని చెప్పేసి సంఘం గురించి పట్టించుకోరు, అన్ని విషయాల్లో పట్టించుకుంటారు. వీళ్ళు ఎవరన్నమాట? నామకార్థ క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులకి సంఘం గురించి ధ్యాస కానీ, సంఘం గురించి పట్టింపు కానీ, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చదువుకున్నప్పుడు చూడండి, అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? సంఘము ఇబ్బందులో ఉంటున్నప్పుడు, సంఘము లేములో ఉంటున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే భోజనాలు పంచారట. వాక్యం ఒకటే కాదు, భోజనాలు పంచారట, ఆస్తులు అమ్మేస్తారట, అందరికి సమానంగా పంచేస్తారట. వారి అక్కర కొలది పంచిపెట్టారు. అంటే ఇది నా సంఘం, నా కుటుంబం అనుకున్నారు వాళ్ళు. నామకార్థ క్రైస్తవులు సంఘాన్ని నా కుటుంబం అనుకోరు, అది వేరే సంఘం, అది వేరే వాళ్ళు అనుకుంటారు తప్ప ఇది నా కుటుంబము, నా సంఘం అంటే నా కుటుంబం, నా తండ్రి కుటుంబం అని ఎవరు కూడా అనుకోరు. అది అర్థమైందా లేదా? వాడు ఏం చేస్తారు చూడండి, అక్కడ 2వ అధ్యాయంలో ఏం చేస్తారు చూడండి, ఆలోచన చేయండి. విశ్వసించిన వారు ఏకాత్మగా కూడి తమకు కలిగినంత సమిష్టిగా ఉంచుకున్నారట. అబ్బా, ఇదిగాక వారు చిర ఆస్తులను అమ్మేసి అందరికీ వారి అక్కర కొద్ది తక్కువగా ఉందా, నీకు తక్కువగా ఉందా, నీకు లేముగా ఉందా, నీకు ఇబ్బందిగా ఉందా వచ్చేసారంటే, ఆస్తులు మీ ఎవరైనా సంఘంలోకి పెడతారా? ఆస్తులు మీ కొడుకులకి కూతులకి పంచేస్తారు. ఆస్తులు మీ ఎవరికి పంచుతారమ్మా? కొడుకులకి కూతులకి అల్లులకి చేస్తారంతే, మనకి రాసి ఇచ్చేస్తారంతే. మరి సంఘానికి అటువంటి ఏమీ లేవా? ఉన్నాయి, ఉండాలి. అదిగో ఆధారం బైబిల్లో. ఇది నా కుటుంబం అని, ఇది నా సంఘం అని మనం అనుకోవటం లేదు అంతే. అందుకే పరలోకం పోవం మనం. అర్థమైందా లేదా? ఒక విషయాన్ని జ్ఞాపకం వచ్చిందని చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. మనంతా కుటుంబం అనుకున్నప్పుడు, మనంతా దేవుని పిల్లలు అయినప్పుడు, మన తండ్రి ఎవరు? పరలోకంలో ఉన్నాడు తండ్రిని దేవుడు కనుక, మన యేసుక్రీస్తు వారు మన అన్న కనుకనే, ఆయన మనకు ఉన్నాడు కనుకనే మనంతా కుటుంబం కదా. మన సంఘంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, సపోజ్ ఇవి చచ్చిపోయింది అనుకున్నాం, చచ్చిపోయింది. ఆ పాస్టర్ గారు కదామే సంఘంలో కాబట్టి చచ్చిపోయింది ఆమె. ఒక ఆయన ఉన్నాడు, పిల్లలందరూ. ఆమెకి ఏం చేయాలి? మనం సహాయం చేయాలి, పెట్టి తెచ్చేయాలి ముందర. సంఘం నుంచి ఏం తేవాలి ముందర? సంఘం ఎవరు తేవాలి? మీ ఇంటి పేరు ఏం పేరు? దేపట్టాడు పెట్టికి దండలు సెంట్లు రండి. ఈమె ఎవరో? మన సంఘం, క్రీస్తు సంఘం, దేవుని సంఘం. అయితే రండి వీరబాబు, బాబుతో రమ్య రండి. ఎంత మనిషికి 200 300 ఇవ్వండి, క్యాష్ ఇవ్వండి. పెట్టిగా ఎంత అయింది? దండగా ఎంత అయింది? అయిపోయిందా? మరి వాళ్ళందరూ భోజనాలు కావాలి కదా, ఏం చేద్దాం? భోజనాలు వండుదాం. అమ్మా నువ్వు భోజనాలు వండు, అమ్మ నువ్వు కూర వండు, నువ్వు సాంబార్ వండు, అందరూ వండు, పని చేసి మనం కార్యక్రమం, అది ఏ కార్యక్రమం? అది సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ పట్టుకి మన సంఘం ద్వారా ఏం చేద్దాం? మన సంఘం అంటే మనంత కుటుంబం కనుక ఏం చేద్దాం? మనకు భోజనాలు పెడదాం. మన సంఘం అనుకున్నప్పుడు అలా చేయాలి. ఇది మన కుటుంబం అనుకున్నప్పుడు అలా చేయాలి. ఇది కేవలం చావు విషయంలోనే కాదు సుమా, అలా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు అలాంటి సహాయాలు మనం చేయాలి. అదే పోయిన వారం గౌతమ్ చెప్పింది, మనం చేయాలి. ఇది మన వాళ్ళు కాదు,
ఇది మన కుటుంబం కాదు, మన జాతి కాదు, ఏంటిది మన వంశం కాదు, మన గోత్రం కాదు అన్నట్టుగా ఉండకూడదమ్మా. వింటున్నారా లేదా? చూసారా? అర్థమైందా లేదా? సంఘం గురించి పట్టించుకొని ప్లాస్టిక్ పువ్వులా, సంఘము నా సంఘము జీవమగల నా దేవుని సంఘం అని షారోను పువ్వులాగా మనం ఉందామా? ఆలోచన చేసుకోవాలి. పరిమళాన్ని వెదజల్లే షారోను పువ్వులా ఉంటామా? ఏ వాసన లేని ప్లాస్టిక్ పువ్వులాగా ఉండిపోతాం. ఆలోచన చేసుకునండి. మీ పిల్లలు ఒక సపోజ్ మహిమ దగ్గర ఏదన్నా ప్రార్థన కూడా జరుగుతుంది అనుకోండి, అక్కడ కుర్చీలు ఎవరు తేవాలి? బంధువులు కాదు తేవాల్సిందే. అక్కడ అక్కడ ఏదైనా టెండ సామాన్ అనుకోండి, ఎవరు తేవాలి? బంధువులు కాదు, స్నేహితులు కాదు. అక్కడ ప్రోగ్రాం ఎవరిది? దేవుంది. దేవుంది అంటే మన అంతవరం దేవుని కుటుంబం. అప్పుడు ఏం చేయాలి? ఆ టెంట మనమే తేవాలి, ఆ కుర్చీలు మనమే తేవాలి, అన్ని సెట్ చేసుకోవాలి, మైక్ మనం పట్టుకెళ్ళాలి, అన్ని సెట్ చేసుకోవాలి అనే కదా. అవసరమైతే భోజనాలే, బంధువులు పక్కకు పోరా నువ్వు, మేము వడ్డిస్తామని మనం వడ్డించాలి. అర్థమైందా లేదు మీకు? కేవలం చావు విషయంలో కాదు, అన్ని విషయాల్లో కూడా. నా కుటుంబము, నా సంఘం, మా సహోదరి. అర్థమైందా లేదా? క్రీస్తు రక్తంలో మనం ఏమైపోయేంతకే కడగబడ్డాం. మన క్రీస్తు అంటాం కదా, ఏమంటే నా తోబుట్టువుండి. మనం కూడా తోబుట్టువులమే. ఎక్కడ పుట్టాం మనం? క్రీస్తులో పుట్టాం. మనం తోబుట్టువులమే. మన అందరూ కూడా రక్త సంబంధికులమే. ఏ రక్తం అది? ఈ బయట ఉండే రక్తం కాదు, మనదంతా యేసు రక్తం. యేసు రక్తం మనల్ని ఏం చేసింది? కడిగింది. మనల్ని అంతా ఏం చేసింది? ఒకటి చేసింది, ఒక కుటుంబంగా చేసింది, ఏక మనసు చేసింది, ఏకాత్మ చేసింది. దేవుని గృహమును అయి ఉన్నామని ఉంటుంది బైబిల్లో. దేవుని పట్టణస్తులు అన్నాడు. అందుకే కనుక ఎవరైతే నామకార్థ క్రైస్తవులుగా ఉండిపోతారో నా దేవుని సంఘాన్ని నా సంఘం అనుకోరు. ఏమైంది? ఈ ప్లాస్టిక్ పువ్వు గురించి చెప్పుకున్నట్టు ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నాయా లేవా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందుకే చెప్తున్నాను ఇవన్నీ కూడా. వర్షపెట్టి ఎందుకు చెప్తాను? అందుకే చెప్తున్నాను. మన ప్లాస్టిక్ పువ్వుల్లో ఉండొద్దు. సంఘంలో ఏదో నామకార్థంగా వెళ్ళామా అది కాదు. ఎవరికి బాగోలేదా, ఎవరైనా చనిపోయారా సంఘంలో, చేయాలి అన్నీ కూడా. భోజనం మన బండుతో, లేకపోతే ఏంటది మనం సహాయం చేద్దాం. ఏదోటి మన వ్యాధిలో ఉన్నాడా, సహాయం చేద్దాం. ఇవేమీ లేవు కదా. ఎక్కడో కేరళలో ఉంది, మొత్తం కొట్టుకుపోయింది. వాళ్ళు ఎవరాళ్ళు? కేరళ వాళ్ళు. మన ఎవరో ఆంధ్ర వాళ్ళు. వాళ్ళు మన వాళ్ళు కదా, వాళ్ళు మన వాళ్ళే. కేరళ అంటే అది వేరే అనుకోవద్దు. అక్కడ దేవుని పిల్లలు ఉన్నారు. మనం పంపించాం, మన సహాయం చేయి, మనం ఇవ్వం, మనకి ఎవరు ఇవ్వరు. అర్థమైందా? కనుక దేవుని పిల్లలు దేవుని పిల్లలు సంఘం గురించి పట్టించుకుంటారు, ప్లాస్టిక్ పూల సంఘం గురించి పట్టించుకోరు.